కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా లోకం బగ్గుమంది. ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలంటూ మహిళలు రోడ్డెక్కారు. ప్రసన్నను వెంటనే అరెస్టు చేయాలంటూ పోలీసులకు ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డిపై కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి తనను అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్లీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళలను అందరం మళ్లీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా, లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా మన పోలీస్ వ్యవస్థకు కూడా విన్నవించుకుంటున్నాను. ప్రశాంతిరెడ్డిని ఉద్దేశించి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి తీరును నిరసిస్తూ కోవూరులో ఆందోళనలు చేపట్టారు. కోవూరులోని మందబయల సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్లరంగు ప్లక్కార్డులు, బ్యానర్లు చేతబట్టి ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లపురెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక మహిళ ఎమ్మెల్యే నెల్లూరు పార్లమెంట్ లో మొట్టమొదటి ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ మేడంని ఈ రోజు పీహెచ్డీలు చేసింది, దానిలో తప్పులు తెలుసుకోండి అనేసి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడంటే నువ్వు సమాజానికి, నీ కార్యకర్తకి ఏం సమాధానం ఇస్తున్నావు? నువ్వు ప్రజానాయకుడు మేడం అడుగుతున్నావు. ప్రశాంత్ మేడానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. నీచమైన మాటలు మాట్లాడినా నువ్వు సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇలాంటి కొడుకును కన్నానా నేను అని ఒక మహిళగా ఆయన తల్లి బాధపడాలి. సిగ్గు ఎగ్గు లేకుండా స్త్రీ జాతి తల వంచుకునే విధంగా మా ప్రశాంత్ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి. మేము ప్రశాంత్ రెడ్డి గారి అనుచరులము. ఆమెకు అవమానం జరిగితే అది మా అందరికీ జరిగినట్టు భావిస్తున్నాము. ఆమెకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ప్రసన్న కుమార్ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మహిళలు మండిపడ్డారు. ప్రశాంతిరెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నగారు అట్లా మాట్లాడకూడదు. మీరు ఏదన్నా రాజకీయ పరంగా తప్పు చేస్తే మనం అందరం నిలదీసి మేడంని అడుగుదాం, కానీ ఒక ఆడ మనిషిని అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. మన ఇంట్లో ఆడపడుసు నిన్నటిదాకా అన్నగారని మీరు ఒక అక్కగా అన్నారు. ఒక ఆడపడుసుని అట్లా మాట్లాడకూడదు. ప్రతి ఒక్క మహిళకి బాధేస్తుంది. అతనికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని ఒక మహిళగా నేను చెప్తున్నాను. నియోజకవర్గానికి అసలు ఇక్కడ ఉండే అర్హత కూడా అతను కోల్పోయాడు. అదే విధంగా చాలా వరకు ఓపిక పట్టుకొని ఉండింది మేడం, మమ్మల్ని కూడా ఆపింది. ఇక సహనం లేదు. మాకైతే క్షమాపణలు చెప్పాలి, లేదంటే చెప్పుల దండతో అతనిని ఊరేగించైనా బయటకు తరిమి కొడతామని నేను ఈ విధంగా ఒక మహిళగా నేను మేడంకి సపోర్టుగా ఉంటానని. ప్రసన్న కుమార్ రెడ్డి, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు రాజకీయం చేస్తున్నావో ప్రజలకు తెలుసు. మహిళల్ని ఇంత కించపరిచి మాట్లాడావంటే అసలు నువ్వు మనిషివి కాదు. నీ కుటుంబ సభ్యులు లేరా? ఇంట్లో తల్లి, చెల్లి, నీ కుటుంబం బిడ్డలు లేరా? నువ్వు ఇంత అవమానకరంగా ఒక వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యురాలని మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు నువ్వు నిజంగా మనిషివేనా? మాకు మహిళలకి క్షమాపణ చెప్పాలి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో నువ్వు ఎట్లా అడుగుపెట్టి తిరగతావో మేము కూడా చూస్తాం. రోజే మహిళల్ని శాసనసభ్యురాలను బెదిరించి ఇంత దూరం మాట్లాడుతున్నావే, ఇక మా మహిళలకి ఎంత రక్షణ జరుగుతుందో చూడండి. ప్రజా నాయకుల గురించి ఇదేనా నువ్వు సమాధానం మాట్లాడేది? అసభ్యకరంగా వాళ్ళ గురించి, ప్రశాంత్ మేడం గురించి, వేమిరెడ్డి గారి గురించి, ప్రతి ఒక్కరికి, పక్క రాష్ట్రాలకి, ఉమ్మడి రాష్ట్రాలకి, బయట అందరూ తెలుసు. నీకేం తెలుసో చెప్పయ్యా, అసలు మీకేం తెలుసు? ప్రశాంత్ మేడం, వేమిరెడ్డి గారు అంటే అభివృద్ధికి ప్రదాతలు, సామాజిక సేవలోను దైవ సంకల్పంతోనూ ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారు. మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు సానుభూతి పొందాలనో, రాబోయే రోజుల్లో పదవులు పొందాలనో, నువ్వు ముప్పు పొందాలంటే నువ్వు అభివృద్ధి చేయి, ప్రజల తరపున నిలబడు. అంతే తప్ప మేడం గారిని తప్పుగా మాట్లాడితే తొక్కు తోలు తీస్తామని కూడా మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం.